హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మొదలు పెట్టబోతున్నారు. సో కేవలము రూ. 100 నుంచి రూ. 1000 ఫీజుతో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేయబోతున్నారండి. ముఖ్యంగా వచ్చేసి ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి భూములను కావచ్చు, స్థలాలను కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క తాతగారుల పేరు మీద, ముత్తాతగారుల పేరు మీద ఉన్నటువంటి స్థలాలు, భూములను సో ప్రజెంట్ వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పేరు మీదకి మార్చుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఉపయోగపడతాయండి. అందువల్ల ప్రభుత్వము చట్టపరమైనటువంటి నిబంధనలతో ప్రభుత్వమే స్వయంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతుంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియను. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ అధికారిని కలవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ముఖ్యంగా ప్రయోజనాలు ఏమేమి చేకూరుతాయి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల, మీకు మొత్తం కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవన్నీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క వారసత్వ భూముల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వము మొదలు పెట్టబోతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ విధంగా గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల వారసత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ ప్రక్రియల ద్వారా కేవలము రూ. 100 నుంచి రూ. 1000 ఫీజుతో అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇకపై ప్రజలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తాము వారసులమని రుజువు చేసుకొని రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఖచ్చితంగా వారసులని నిరూపించాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళే అయి ఉండాలి. దానికి గల ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు సబ్మిట్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. అప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారు. అది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి అంగీకారంతోనే చేస్తారండి. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడా ఆ రిజిస్ట్రేషన్స్ అయితే చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అండ్ అదేవిధంగా మీ యొక్క తాత ముత్తాతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళైతే చనిపోయి ఉండాలన్నమాట. చనిపోయిన తర్వాతే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు, ఇంటి స్థలాలు, ఆస్తులు ఇవన్నిటినీ కూడా మీ యొక్క పేరు మీదకి మార్చుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. లేదంటే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఓకేనా? సో వాళ్ళైతే చనిపోయి ఉండాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ప్రజెంట్ ఈ యొక్క భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆస్తులు ఏవైనా సరే మీరు మీ యొక్క పేరు మీదకైతే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు. లేదంటే కుదరదన్నమాట. ఓకేనా? అదే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు వారసత్వ హక్కు కోసం దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఇక ఈ యొక్క వారసత్వాలు వచ్చేసి ఏ విధంగా ఉండాలి, మొట్టమొదటగా ఈ ఆస్తుల మీద ఎవరికి మొట్టమొదటి హక్కు కలుగుతుంది, దాని తర్వాత ఎవరికి హక్కు కలుగుతుంది, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. సో మొట్టమొదటిగా వచ్చేసి భార్యాభర్త, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో సో మొదటి వారసులు వీళ్ళే అవుతారనమాట ఆస్తులకు సంబంధించి. దాని తర్వాత ఇన్ కేస్ వాళ్ళు కనుక చనిపోయినట్లయితే వాళ్ళ పిల్లలు, సన్స్ కావచ్చు, డాటర్స్ కావచ్చు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమాన హక్కు కలిగినటువంటి వాళ్ళే. ఓకేనా? ఆ యొక్క ఆస్తి మీద ఇన్ కేస్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటే వీళ్ళిద్దరికీ అమ్మ నాన్న అయితే అవుతారనమాట. సో వాళ్ళు కూడా చనిపోయినట్లయితే మీకు ఈ యొక్క ఆస్తి అనేటువంటిది అయితే అందుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడవచ్చు, తల్లిదండ్రులు, పిల్లలు లేకపోతే లేదా వారితో పాటు కూడా హక్కు అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికి వారసత్వం కలుగుతుంది అంటే తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కలుగుతుంది. పైన చెప్పినటువంటి వాళ్ళు భార్యాభర్త, పిల్లలు, వీళ్ళెవరూ కూడా లేకున్నట్లయితే వీళ్ళకి తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ముత్తాతలు ఆస్తులు మొత్తం కూడా వీళ్ళకైతే చెందుతాయి అనమాట. వీళ్ళకైతే వర్తిస్తాయి. వాళ్ళందరూ లేకుంటేనే, వాళ్ళు ఉన్నట్లయితే బట్ వాళ్ళ వారసత్వం కాబట్టి ముందు వాళ్ళకి వర్తిస్తాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక వీళ్ళు కూడా లేకున్నట్లయితే ఇన్ కేస్ మనవరాళ్ళు, మనవళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గ్రాండ్ చిల్డ్రన్స్, వీళ్ళకి అవసరమైతే వారసత్వం అయితే పొందొచ్చు. పైన చెప్పినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, సో కేవలము గ్రాండ్ చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నారు, సో వీళ్ళైతే పొందవచ్చు అనమాట. సో ఈ విధంగా వారసత్వం అయితే స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు పొందవచ్చు అనమాట. వీళ్ళందరూ చనిపోతే ఫైనల్గా మనవరాళ్ళు, మనవాళ్ళు పొందొచ్చు వీళ్ళెవరూ లేకున్నట్లయితే. ఇన్ కేస్ వీళ్ళందరూ ఉన్నట్లయితే ఇక్కడితోనే ఆగిపోతుంది ఈ యొక్క వారసత్వం. ఓకేనా? సో దాని తర్వాత
ఈ యొక్క దరఖాస్తులు వచ్చేసి ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. సో మనకు దరఖాస్తులు వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అయితే చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా సబ్మిట్ చేసి దాని తర్వాత విఆర్ఓ దగ్గరికి అయితే వెళ్తారు. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారసులు వాళ్ళ యొక్క సమ్మతితోనే, అందరి యొక్క సమ్మతితోనే జరుగుతుంది, అందరి అంగీకారంతోనే. లేదు ఇన్కేస్ ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడా మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయరనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీకు రిజిస్ట్రేషన్ కావాల్సి మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి. సర్టిఫికేట్స్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని. బట్ మనకు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ పర్టికులర్గా ఈ డేట్ నుంచి మొదలు పెడతామని అయితే ఇంకా చెప్పలేదు. అక్టోబర్ నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పున్నారు ప్రస్తుతానికి. దరఖాస్తు ఫారం ఉండాలన్నమాట ఖచ్చితంగా. అక్కడ గ్రామ వార్డు సచివాలయంలోనే ఇస్తారు దరఖాస్తు ఫామ్ కూడా, మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి యజమాని ఎవరైతే ఉంటారో చనిపోయినటువంటి యజమాని వాళ్ళ యొక్క మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు అన్ని వారసులందరివి మరియు మరణించినటువంటి వ్యక్తి కూడా కావాలి అని చెప్తూ ఉన్నారు. సో రైస్ కార్డు, కుటుంబ సంబంధం చూపడానికి రైస్ కార్డు కంపల్సరీగా ఉండాలన్నమాట. భూమి అండ్ ఆస్తి పత్రాలు కంపల్సరీగా అయితే ఉండాలి. పట్టాదారు పాస్బుక్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా 1B రికార్డు. ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, దరఖాస్తుదారు మరియు ఇతర వారసులవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేటువంటివి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే తీసుకువెళ్ళాలి. ఇక మీరు దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన ప్రయోజనాలు ఏమిటి, ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయంటే, వారసత్వం నిర్ధారించుకొని కోర్టు కేసులు, పెద్ద ఖర్చులు అవసరం లేకుండా మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకొని మీ యొక్క పేరు మీదకి స్థలాలను మార్చుకోవచ్చు అనమాట. కోర్టులకి తిరగకుండా, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తిరగకుండా, వీటన్నిటికీ ఖర్చు తక్కువతో మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీ యొక్క పేరు మీదకి స్థలాలను మార్చుకోవచ్చు. ఓకేనా. మీ యొక్క సొంత గ్రామాల్లోనే సులభంగా మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలు మీ యొక్క సొంత గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకొని మీ పేరు మీదకి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఈ యొక్క 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం వచ్చేసి. ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు వివరాలు అయితే చూస్తాము. ఆస్తులను బట్టి అయితే మీకు, ఆస్తి విలువలను బట్టి అయితే మీకు ఫీజు అనేటువంటిది అయితే ఉంటుంది. ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉన్నట్లయితే ₹100 ఫీజు మాత్రమే తీసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఆస్తి విలువ వచ్చేసి 10 లక్షలు పైగా విలువ ఉన్నట్లయితే మనకు ₹1000 ఫీజు అనేటువంటిది అయితే తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఓకేనా. సో ఈ విధంగా మీరు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర నుంచే మీ యొక్క వారసత్వ భూముల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ముందు రోజుల్లో నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి. ఓకేనా. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.